కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. త్రిముఖ మూవీ ప్రమోషన్ వాటికి సంబంధించి ఎవరైతే ఉన్నారో యోగేష్ అయితే ఈ రోజైతే విజయవాడ దగ్గరికి అయితే వచ్చారు. వీటికి సంబంధించి ఏదైతే మూవీ ఉందో వాళ్ళందరూ కూడా ప్రేక్షకులందరికీ కూడా ఆనందాన్ని కలిగించే విధంగా థ్రిల్లింగ్ అండ్ ప్రేక్షకులు అందరి ముందుకు వచ్చే విధంగా అయితే ఉంటుందని చెప్పండి. అసలు మొదటి మూవీ మళ్ళీ దాంతోపాటు మన కృష్ణా జిల్లా కుర్రోడని చెప్పాలి, మచిలీపట్నం నుంచి వచ్చారు. పిహెచ్డి కూడా పూర్తి చేసి ఫిలిమ్స్ అంటే ఎంతో ఇంట్రెస్ట్తో తను ఇచ్యూని రీచ్ అవ్వే విధంగా అయితే ఫిలింలో నటించానని కూడా అంటున్నారు. చెప్పండి అసలు ఎలా ఉండబోతుంది మీ మూవీ? అంతకుమించి ముందు మూవీకి సంబంధించిన తెలుగు కుర్రోడు అసలు ఎలా ఫీల్ అవుతుంది అంటారు? నాకు చాలా ఆనందంగా ఉందండి. సో నేను యోగేష్, మా మేడం చెప్పినట్టు నాది మచిలీపట్నం అండి. సో ఇక్కడే బోర్న్ అండ్ బోటమ్, కృష్ణా జిల్లా వాస్తవ్యులు మా పేరెంట్స్ అందరూ కూడా. సో ఫస్ట్ టైం త్రిముఖ లాంటి మూవీలో నేను యాక్ట్ చేసి నాకు ఇంత పెద్ద ప్యాడింగ్తో ఇంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసి ఇలా త్రిముఖతో మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎవ్రీబడి. ఏ ఆర్టిస్ట్ కన్నా ఏ యాక్టర్ కన్నా మొదటి సినిమా ఎంత పెద్దగా లాంచ్ అవ్వాలి అన్నది ఆ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది నాకు దొరికింది. మా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ వల్ల ఈ అవకాశం నాకు వచ్చింది. చాలా ఆనందంగా ఉందండి. త్రిముఖ మూవీ జనవరి 2న రిలీజ్ కాబోతుంది. సో ఆ ప్రమోషన్స్లో భాగంగానే విజయవాడ రావడం జరిగింది. అంటే మీకు మూవీస్ అంటే ఇష్టం ఉండి ఉండొచ్చు, మీరు అసలు ఎట్లా డైరెక్టర్ని అప్రోచ్ అయ్యారు, లేదా డైరెక్టర్ గారు మీ దగ్గరకు వచ్చి ఎట్లా అప్రోచ్ అయ్యారు? మూవీస్ అంటే ఫస్ట్ నుంచి ప్యాషనేనండి. సో ఐ వాజ్ ట్రయింగ్, బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మన రాజేష్ గారు డైరెక్టర్ గారు ఫస్ట్ త్రిముఖ కోసం వేరే హీరోస్ అనుకున్నారు. తర్వాత ఎప్పుడైతే సన్నీ లియోన్ గారు యాడ్ అయ్యారో సో అప్పుడు కొత్త వాళ్ళతో వెళ్ళొచ్చు అని డిసైడ్ అవ్వటం, అలా మన ప్రొడ్యూసర్స్కి చెప్పటం, ప్రొడ్యూసర్స్కి నేను తెలియటం, అలా అన్ని థింగ్స్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. అలా నేను ఈ ప్రాజెక్ట్లోకి రావడం జరిగింది. ఎలా ఉందంటారు మూవీ టీమ్ కానీ వాటికి సంబంధించింది కానీ వాళ్ళ సపోర్టింగ్ కానీ అది కానీ అసలు ఫిలిమ్స్ ముందుకు తీసుకొని వెళ్తున్నారు అసలు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఫిలిం నుంచి? సినిమా చాలా బాగా వచ్చిందండి. సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. సినిమా ఎక్సలెంట్గా వచ్చింది. సో సెన్సార్ నుంచి కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అన్నీ మనకి వర్కౌట్ అవుతున్నాయి, సినిమా మంచిగా వర్కౌట్ అవుతుంది అన్న పాజిటివ్ ఎనర్జీ వచ్చిన తర్వాత మేము ఇలా ప్రమోషనల్ టూర్ కింద ఎన్ని ఊర్లు రావడం జరిగింది. సో ఆర్టిస్టులు అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన శక్లక్ శంకర్ అన్న కానీ, లేకపోతే జమ్నీ సురేష్ గారు కానీ, చిత్రం సీను గారు కానీ. ఏదైతే ఉందో ఒక పిహెచ్డి చేసి మేడం కూడా ఒక కాలేజీకి సంబంధించిన, అమెరికాలో ఉన్న కాలేజెస్కి సంబంధించిన అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా తనకు 2000లో ఉన్న డ్రీమ్ని, ఫిలిం తీయాలనే డ్రీమ్ని ఆమె అయితే నెరవేర్చుకున్నారు. ఇక్కడ మనతో పాటు ఉన్న ప్రొడ్యూసర్ అయితే ఉన్నారు. చెప్పండి మేడం, ఒక్కసారిగా మీరు ఫిలింకి దానికి తీయటానికి కానీ ఎలా అప్రోచ్ అయ్యారు అసలు డైరెక్టర్ గారిని? దీంట్లో స్మాల్ కరెక్షన్ అండి. నేను చెప్పాను ముందే, విజయవాడ నాకు మెట్టినిల్లు అని. మా వారికి సినిమాల మీద ఇంట్రెస్ట్ అండి. మా మామగారు సినిమాల డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేశారట. వాళ్ళు సత్యనారాయణపురంలో ఉండేవాళ్ళు. సినిమాలు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది మా వారికి. తను రమేష్ మద్దాలి, తను మూవీ స్టోరీ మీద కూడా డైరెక్టర్ గారితో 1 ఇయర్ వర్క్ చేశారు, ఫ్రేమ్ చేసుకునేది. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మా హస్బెండ్ రమేష్ మద్దాలియే చేశారు. ప్రొడ్యూసర్గా నా పేరు పెట్టి నేను ముందుకు వచ్చిన తర్వాత నేను టేకప్ చేశాను. ఉన్నారు డైరెక్టర్ అయితే మన దగ్గర ఉన్నారు. మొదటి మూవీ రాజేష్ గారు ఎంతమంది, ఎందుకంటే పెద్ద పెద్ద కళాకారులు, సీనియర్ కళాకారులను అయితే తీసుకున్నారనే చెప్తున్నారు. చెప్పండి రాజేష్ గారు, అసలు ఎలా ఉండబోతుంది మీ మూవీ? అసలు ఎంతమంది పాత్ర వహించారు? అసలుకి ఇప్పటికే చూసుకుంటే సన్నీ లియోన్ ఉంది, అలాగే జమినీ సురేష్ గారు, పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళందరితో మీది ఎట్లా కోఆర్డినేషన్ చేసుకుని ఫిలిం ముందుకు తీసుకెళ్లారు? ఇందులో ఫస్ట్ మమ్మల్ని అందరినీ కనెక్ట్ చేసింది స్టోరీ. వాళ్ళందరూ వచ్చాక వర్కింగ్ స్టైల్ నచ్చి, నాకు వాళ్ళ ప్యాషన్ నచ్చి, వాళ్ళకి నా వర్కింగ్ స్టైల్ నచ్చి మోస్ట్ 95% ఆర్టిస్టులు కనెక్ట్ అయ్యారు. అంటే సినిమా తర్వాత షూటు ఒక్కరోజు చేసిన వాళ్ళు కానీ, 10-15 రోజులు చేసిన వాళ్ళు కానీ, తర్వాత వెళ్ళాక ఏమైనా షేర్ చేసుకోవటం కానీ, స్టిల్ కాల్స్ మాట్లాడుకోవడం కానీ. సో అందరూ ఎందుకు అది వచ్చిందంటే ఒక మంచి కథ అందరి దగ్గరికి వచ్చింది, మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కుదిరింది. సో అలా ఒక్కరికొక్కరికి కనెక్ట్ అయ్యాం. చెప్పండి, జమినీ సురేష్ గారు అయితే ఉన్నారు. చెప్పండి అసలుకి మీ మూవీలో పాత్ర ఎలా ఉండబోతుంది? ఇలా మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయినా గుర్తుండిపోయేటట్టు ఉంటుందా? ఎందుకంటే మీరు చాలా మూవీస్ చేసి ఉంటారు. నేను డైరెక్ట్ గారిని ఫస్ట్ ఒకటి అడిగానండి, ఇలా ఇలా చేయాలని క్యారెక్టర్ అనగానే హీరో కాంబినేషన్ అని. నేను ఇప్పుడు ఆ డైరెక్టర్స్ అది అడుగుతా, హీరో హీరోయిన్ల కాంబినేషన్, ఆ సీన్ ఏంటి అని. ఇప్పుడు కొన్ని కొన్ని పాత్రలు ఎలా ఉంటాయంటే ఆ సినిమాకి చాలా ఇంపార్టెంట్, అవి కొంచెం సేపే ఉండొచ్చు అవి. అలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. హీరో ఎంట్రీలో ఉంటాను అండ్ కొన్ని సీన్స్లో నేను ఎంటర్టైన్ చేస్తాను. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అది నచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. డైరెక్టర్ గారు ఏంటంటే చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే చేశారండి ఈ సినిమాకి. అది మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది ఆడియన్ని. అలాంటి సినిమాలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా, చాలా మంచి వేషం అండి, బాగుంటుంది. మీరు కూడా చాలా కష్టపడి స్టేజ్కి వచ్చారు.
కష్టాలు ఏంటో తెలుసుకొని ఇప్పుడున్న యూత్కి కానీ ఇప్పుడు హీరోలు కానీ హీరోయిన్స్ కానీ మీలాగా పాత్రలు పోషించే వాళ్ళకి కానీ మీరేం చెప్పబోతారు? అస్సలు సలహాలు ఇవ్వకూడదండి. ప్రేక్షకులు ఈ సినిమానే చూడాలి అంటే ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా అండి. ఎందుకంటున్నానంటే కొన్ని సినిమాలు మాత్రమే రేర్గా అరుదుగా వచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. వాటి ఎందుకంటే వాటి వెనకాల చాలా కష్టం, ఒక యజ్ఞంలో అనుకుని చేస్తారు. చాలా సినిమాలు అందరూ అలాగే మేము చాలా కష్టపడి చేసాం నిజంగా నేను చూశాను. యాజ్ ఎ మీడియా పర్సన్ నేను ఈ కష్టం నేను చూసున్నా. అందుకని ఆ ధైర్యంతోనే అన్ని భాషల్లో సినిమాని తీసుకురావాలనే, అంటే ఎంత నమ్మితే మేము అన్ని భాషల్లో సినిమాని తీసుకొచ్చాం అనేది ఈ సినిమాలు మీకు కనిపిస్తుంది. అందుకని థియేటర్కి ఆడియన్స్ ఖచ్చితంగా, నేను అదే అంటున్నాను, 80 ఇంచెస్ టీవీ మన ఇంట్లో ఉంది కదా, రేపు పొద్దున రాగానే అందులో చూద్దాం కదా. కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి, థియేటర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అలా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయదగిన సినిమా ఇది. ముఖ్యంగా ఇందులో మీకు యూత్ఫుల్ ఎంటర్టైనర్ సాంగ్ చాలా పెద్ద ఇదైందండి, గిప్పా గిప్పా సాంగ్ అది. అలాంటి సాంగ్స్ ఆ సౌండ్ని అక్కడే ఎంజాయ్ చేయాలి. మ్యూజిక్ అంత బాగుంది, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత బాగుంది, అవన్నీ అక్కడ ఎంజాయ్ చేస్తేనే సినిమాని మనం చూడగలుగుతాం. సో ఈ సినిమా ఖచ్చితంగా ఆ 200 రూపీస్ పెట్టుకుని వచ్చి చూసి వెళ్ళొచ్చు, డౌట్ లేదు. పాన్ ఇండియా మూవీగా ముందుకు రాబోతున్న త్రిముఖ మూవీ ప్రేక్షకులు అందరూ ముందుకు వచ్చి అలరిస్తుందని అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు థియేటర్ ఫీల్ అయితే చేస్తే చాలా బాగుంటుందంటూ కూడా త్రిముఖ మూవీ టీం అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ మహేష్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ. మగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.